ఊగినట్లు వణికిపోయి శత్రువులంతా. సైనికులారా దాడి చెయ్యండి. చల 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 అని గట్టి ఊగినట్లు వణికిపోయి శత్రువులంతా. ప్రభు చేసిన కార్యము రాజ్యము ఒక్క త్యాగం. వీరులారా వీరోచితంగా పోరాడండి. మీ చివరి రక్తబొట్టు ఉన్నంత వరకు ఈ దేశం కోసం పోరాడండి. మీ ప్రాణాలు అర్పించండి. శత్రువుల్ని ప్రాణాలతో వదలకండి. సైనికులారా ముందుకు దూసుకు వెళ్ళండి. ఢిల్లీ సామ్రాజ్యాన్ని స్వాధీనం చేసుకుందాం. దాడి చెయ్యండి. శత్రువుల్ని సమూలంగా నాశనం చెయ్యండి. చంపండి, చీల్చి చెండాడండి. శత్రువుల్ని ప్రాణాలతో వదలకండి. మూర్ఖుడా, కత్తిని ఎందుకురా గాలిలో తిప్పుతున్నావు? ఎందుకంటే నేను యుద్ధం చేద్దామంటే ఎవరూ రావట్లేదు. ఎందుకు రావడం లేదు? అసలు నిజం నీతో చెప్పమంటావా? నేను రోజు ఈ కిళ్ళి తింటాను, అందుకే మహాబలవంతునయ్యాను. రోజుకొక కిళ్ళి తిన్నానంటే శత్రువులందరినీ అవలీలగా ఓడగొట్టేస్తాను. అయితే ఈ ప్రత్యేకమైన కిళ్ళి నేను తినాల్సిందే. ఇలా ఇవ్వు. నాకు శక్తి వచ్చింది. మీ అందరినీ నరికి పారేస్తాను. ఏంటి కడుపు నొప్ప? ఆగిపోయావేంటి? యుద్ధం చెయ్యి. అబ్బాయి నువ్వెక్కడికి వెళ్ళకు, నేను ఇప్పుడే వచ్చేస్తాను. ఈ కుంకర్ సింగ్ తో పెట్టుకుంటే అంతే మరి. నాతోనే యుద్ధం చేయాలనుకున్నావా? త్వరగా రా, నీకోసం ఎదురు చూస్తుంటాను. రా, నువ్వు వస్తావా? ఈ కిళ్ళినందుకో. ఏంటి ఈ కిళ్ళి నీకు నచ్చిందా? ఏంటిది? ఏదో అలా ఉంది. ఏమిటి వీడు ఇంకా వెళ్లకుండా ఇక్కడే నుంచున్నాడు? వెళ్తున్నాడు. త్వరగా వెళ్ళు, కడుపు నొప్పి తగ్గిపోతుంది. ఎవరు ఎవరు ఎవరికి భయం అతని దేశంలో. గుంపుగా శత్రువు వచ్చినను ధైర్యముగానే వెళ్ళెదను. ఎంతో మంది ఎదురుగా వచ్చిన ఒంటరిగా ఎదిరిస్తాడు. పిరికి పందల్లారా, యుద్ధ భూమి నుండి ఎందుకు పారిపోతున్నారా? ఆగండ్రా, ఆగండి, పారిపోకండి. పృథ్వీరాజును ఎదిరించే సత్తా మన సైన్యానికి లేదు ప్రభు. నా మాట విని దయచేసి ఈ యుద్ధ భూమిని వదిలి ప్రాణాలు దక్కించుకోండి ప్రభు. నేను మీలా పిరికి పందను కాను. పిరికి పంద, అలా పారిపోతున్నావేమిరా? ఎందుకో నేను చెప్తాను సోదరా. శత్రువులు మీ వాళ్ళని ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళు ఈ ప్రత్యేకమైన కిళ్ళిని తిన్నారు, అందుకే బలవంతులయ్యారు. వెంటనే ఆ కిళ్ళి నాకివ్వు. కుదరదు, నేనివ్వను. మర్యాదగా నాకివ్వకపోతే నీ చేతులు నరికేస్తాను. ఇదిగో తీసుకోండి ప్రభు. ఇప్పుడు ఈ కిళ్ళి తిని పృథ్వీరాజు సేనని అంతం చేస్తాను.
నా పట్టులో ఏదో తిప్పుతోంది, ఏదో తిప్పుతోంది. అయ్యో, సేనాధిపతి, నీవు కూడా శత్రువులకు భయపడి పారిపోతున్నావా? పారిపోవడం లేదు ప్రభు, నేను అత్యవసరంగా బహిర్భూమికి వెళ్లాల్సి ఉంది, అందుకనే నోరు మెయ్యరా పిరికి పంద. ఇక నేను ఎంత మాత్రం ఆగలేను ప్రభు. యుద్ధ భూమిలో ఇలాగే ప్రవర్తిస్తారా? ఇక మనం ఎలా గెలవగలం అది ఒక్కసారి ఆలోచించావా? ప్రభు, నేను తిరిగి వచ్చాక దాని గురించి తీవ్రంగా ఆలోచిద్దాం. మూర్ఖుడా, మనకి ఓటమి తప్పదు. మనం దాదాపుగా ఓడిపోయినట్టే. సైన్యంలో సగభాగం పారిపోయారు, మిగతా వాళ్ళు బహిర్భూమికి వెళ్లే ప్రయత్నంలో ఉన్నారు. నా చివరి రక్తం పుట్టున్నంత వరకు పోరాడతాను, చావో రేవో తేల్చుకుంటాను. పృథ్వీరాజ్, నీవు నా నుంచి తప్పించుకోలేవు. ఊరికే ప్రగల్భాలు పలకు, దమ్ముంటే చేతతో చూపించు. నీకు చావు దగ్గర పడింది. ఈ నిందితుడిని బంధించి సభకు తీసుకురండి. మహమ్మద్ ఘోరీ, చిన్న చిన్న రాజ్యాలను గెలిచినంత మాత్రాన్న నువ్వు గొప్పవాడి కాలేవు. నీకెంత ధైర్యం ఉంటే ఢిల్లీ నగరం మీదకే దండయాత్ర చేస్తావు. నీలాంటి వాళ్ళని 100 మందిని చూశాను. మహారాజా, నా ఓటమిని మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను. ఢిల్లీ మీద దండయాత్ర చేయడం నా పొరపాటే, నన్ను క్షమించండి. మహారాజా, ఘోరీ యావత్ భారతదేశానికి శత్రువు, ఢిల్లీకి మాత్రమే కాదు. అతనికి క్షమాభిక్ష ప్రసాదించకండి. అతను శిక్షార్హుడు. అవును, అతన్ని విడిచిపెట్టకూడదు. అతనికి మరణశిక్ష విధించి తీరాలి. మహారాజా, మీదెంతో జాలిగుండని, భారతీయులందరూ క్షమాగుణం గలవారని నేను ఎన్నో కథలు విన్నాను. శత్రువుల్ని క్షమిస్తారని. నువ్వు విన్నది నిజమే. శరణు కోరితే శత్రువుకి సైతము మేము క్షమాభిక్ష పెడతాము. నిరాయుధుడైన వ్యక్తి మీద మేము ఆయుధాలు ప్రయోగించము. మరోసారి భారతదేశం మీద దండెత్తనని అల్లా సాక్షిగా నువ్వు ఒట్టేస్తే నిన్ను విడిచిపెట్టడానికి నాకు ఎలాంటి అభ్యంతరము లేదు. ఇక నువ్వు నీ సేనలతో నీ దేశానికి తిరిగి వెళ్ళిపోవచ్చు. అలాగే మహారాజా, నేను అల్లా మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఇంకెప్పుడు భారతదేశం మీద దండెత్తను. నేను మా సైనికులతో సహా మా దేశానికి వెంటనే తిరిగి వెళ్ళిపోతానని మీకు మాటిస్తున్నాను. మహమ్మద్ ఘోరీ, నిన్ను విముక్తుని చేస్తున్నాను. మీకెలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు. మీది గొప్ప మనసు. నాకు కృతజ్ఞతలు తెలుపక్కర్లేదు, ఆ అల్లాకు తెలుపు. నువ్వు నాకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి ప్రయత్నించు. ఇక నువ్వు నీ దేశానికి వెళ్ళిపోవచ్చు. మహారాజా, అతన్ని ఎందుకు క్షమించి వదిలేశారు? మహమ్మద్ ఘోరీకి మానవత్వం అనేదే లేదు. అతనొక విషసర్పం లాంటి వాడు. తనిచ్చిన మాటను మర్చిపోయి భారతదేశంపై ఎప్పుడైనా దండెత్తుతాడు. మీరు చాలా పెద్ద పొరపాటు చేశారు ప్రభు. చంద్రపాల్, రేపటి గురించి దిగులు పడకు. ఎవ్వరు ఎప్పుడు పోతారో ఈ ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. గతం ఒక గొప్ప చరిత్ర, భవిష్యత్తును ఎవ్వరు ఊహించలేరు. ప్రస్తుతం ఏం జరుగుతుందో అదే మనకు ముఖ్యం. భవిష్యత్తుని, వర్తమానాన్ని ఊహించుకుని ఎందుకు రోజువారీ జీవితాన్ని మనం నాశనం చేసుకోవాలి? ఈ రోజు మనం విజయాన్ని సాధించాం. ఆ వేడుకను మనం జరుపుకుందాం. ఢిల్లీ విజయ సంకేతంగా అంబరాలంటే సంబరాలు జరుపుకుందాం. వందే
బంతి 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 ఇది నా బంతి కాళ్ళు లేవు చేతులు లేవు గుండ్రని పొట్ట